హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాహిస్ హెల్దీ కిచెన్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ఒక మంచి హెల్దీ రెసిపీ అండి. అదే హై ప్రోటీన్ బేసన్ చీలా. చాలా చాలా హెల్దీ అనమాట. దానికి ముందుగా ఒక కప్పులో మనం శనగపిండి తీసుకుందాం. ఒక కప్పు శనగపిండి, అలాగే కొద్దిగా పంప్కిన్ అంటే గుమ్మడికాయ, సొరకాయ, అలాగే క్యారెట్ అనమాట. ఈ మూడింటిని చక్కగా తురిమేసి పెట్టుకోవాలి. తురుముకోవచ్చు, లేదంటే మీ దగ్గర గ్రేటర్ ఇట్లా ప్రెస్ చేసుకుంటే మన వెజిటబుల్స్ వేసి ఇలా తురుములాగా అయ్యే ఉంటుంది కదా, అలాంటి వాటిలో అయితే ఇంకా ఈజీగా అయిపోతుంది అనమాట. ఎక్కువ టైం పట్టదు. సో అలా వేసేసుకుని ఈ మూడింటిని ఇందులోకి వేసుకోవాలన్నమాట. సన్నగా తురుముకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత మనం ఇందులోకి కొద్దిగా కారం కోసం ఒక చిన్న మిక్స్చర్ రెడీ చేసుకుందాం. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ ఇందులో వేసేసి నేను చెప్పాను కదా, ఇలా ప్రెస్ చేస్తే మనకి అది చక్కగా తురిమినట్టుగా వచ్చేస్తుంది అనమాట. ఇలాంటి వాటిల్లో వేసుకుంటే తొందరగా మనకి ఇలాంటివి చేసుకునేటప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది. సో ఇప్పుడు దాన్ని అందులోకి వేసేసుకుందాం. అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇవి వేసేసుకుని, ఉల్లిపాయ ఉంటే ఉల్లిపాయ కూడా వేసుకుని ఒకసారి బ్లెండ్ చేసేసుకుంటే మనకి చక్కగా మిక్స్చర్ రెడీ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేసుకుని మొత్తం మిక్స్ అయ్యేటట్టుగా మనం కలుపుకోవాలి. అలాగే ఇందులో కొద్దిగా ఉప్పు, అలాగే కొద్దిగా కారం. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి ఒక చిటికెడు కారం కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదనమాట. మీకు కలర్ కావాలనుకుంటే కొద్దిగా పసుపు కూడా వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా జీలకర్ర పొడి వేసేసి కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి కన్సిస్టెన్సీ చక్కగా రెడీ అయిపోతుంది. ఇది ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు అండి. ఇది మనం ముందు రోజు ప్రిపరేషన్స్ ఏమి ఉండవు. చాలా చాలా హెల్దీ రెసిపీ అండి ఇది. ఎంత హెల్దీ అంటే అంత హెల్దీ అనమాట. ఇవి 1 or 2 చేసుకుని తిన్నామంటే మనకి అసలు చాలాసేపు ఆకలేదనమాట. మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తిన్నామంటే మధ్యాహ్నం 1 o'clock వరకు మనకి ఏవైనా క్రేవింగ్స్ ఉండవన్నమాట. ఆకలి అనిపించదు, చాలాసేపు మనకి హోల్డ్ చేస్తుంది అనమాట. సో డైట్ చేసే వాళ్ళకి, మంచి ప్రోటీన్ రెసిపీ కోసం చూసే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు. ఇందులో వేసే వెజిటబుల్స్ కూడా చాలా లో క్యాలరీ అండి. పంప్కిన్ కానీ, అలాగే సొరకాయ, క్యారెట్ హెల్దీ ప్లస్ అలాగే అందులో చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయి. మనకి చాలా చాలా బెటర్ ఆప్షన్ అనమాట. ఇలాంటి వెజిటబుల్స్ వేసుకుని మనం ఇలాంటి చీలా చేసుకుని తిన్నామంటే ఎంత బాగుంటుందంటే టేస్ట్ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మీ దగ్గర ఇలాంటి గ్రేటర్ ఉంటే కనుక మీకు ప్రాసెస్ చాలా తొందరగా అయిపోతుంది, ఎక్కువ టైం పట్టదు. మనకి సాటర్డే సండేస్ ఇలాంటివి చేసుకుని తింటే పిల్లలకు కూడా మంచిగా చాలా బాగుంటుంది. ఇలాంటివి రెసిపీస్ పెడితే వాళ్ళకు కూడా అన్ని రకాల వెజిటబుల్స్ వెళ్ళిపోతాయి. తురిమేస్తాం కాబట్టి వాళ్ళకి అంత ఇదిగా ఈ వెజిటబుల్ ఆ వెజిటబుల్ అని తెలియదు. సో వాళ్ళు కూడా హెల్తీగా ఇంట్రెస్టింగ్గా తినేస్తారు. ఒకేసారి ఎక్కువ వాటర్ పోయకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కువ అయిపోతే మళ్ళీ తర్వాత మనం చీలా వేసుకునేటప్పుడు అది చక్కగా రాదనమాట. అందుకని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకుంటున్నాను. నేను ఇలాంటి రెసిపీస్ అన్నీ వీకెండ్స్ ట్రై చేస్తానండి. ఎందుకంటే వీక్ డేస్లో ఉన్న బిజీ స్కెడ్యూల్లో నాకు అంత కుదరదు అనమాట. రెగ్యులర్గా అంటే నాకు చాలా ఎర్లీ మార్నింగ్ అయిపోతుంది. మార్నింగ్ 7 o'clockకే పిల్లలకి లంచ్ బాక్స్, బ్రేక్ఫాస్ట్ అన్నీ చేసేయాలన్నమాట. సో అందుకని ఆ టైంకి ఇవన్నీ ప్రిపరేషన్స్ చేసుకుని వేయాలంటే అవ్వదు. కాబట్టి నేను వీకెండ్స్లోనో లేకపోతే పిల్లలకి హాలిడేస్ ఉన్న రోజుల్లోనో ఇలాంటి రెసిపీస్ చేస్తానన్నమాట. మిగతా రోజుల్లో ఎలాగో కుదరవు కాబట్టి అలా చేసి పెడితే వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మనకు కూడా చక్కగా మంచి హెల్దీ రెసిపీస్ తిన్నామన్న ఫీలింగ్ ఉంటుంది కదా. సో ఇది వెయిట్ లాస్ చేయాలనుకునే వాళ్ళకి కూడా ఇది చాలా చాలా బెస్ట్ ఆప్షన్ అండి. చాలా బాగుంటుంది. రెగ్యులర్గా మనం ఇది ఒక వీక్లీ ఒక 3-4 times తినచ్చు. వాళ్ళకి ఏదైనా గ్యాస్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఉన్నవాళ్ళు ఒక 1 or 2 times తింటే చాలన్నమాట. కొంచెం బేసన్ కదా, శనగపిండి గ్యాస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వాము అలాంటివి కూడా కొద్దిగా వేసుకుని ట్రై చేయొచ్చు. చూసారు కదా, ఇంకా మనకి ఇది రెడీ అయిపోయింది బ్యాటరు. ఇప్పుడు మనం ప్యాన్కి కొద్దిగా ఆయిల్ రాసుకొని చీలా వేసుకుందాం. నేను క్యాస్ట్ ఐరన్ పెనాల్నే వాడతానండి. క్యాస్ట్ ఐరన్ నేను వాడే బాండీ కూడా మీరు చూసుంటే నా
వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయి ఉంటే మీకు తెలుస్తుంది. ఎక్కువ మోస్ట్లీ నేను క్యాస్ట్ ఐరన్ కానీ స్టీల్ కానీ వాడతాను, లేదంటే ఇత్తడి. సో ఇప్పుడు నేను వాడేది పెనం కూడా క్యాస్ట్ ఐరన్ అనమాట. మనకి ఐరన్ రిటెన్షన్ బాగుండాలన్నా ఆ టెఫ్లాన్ కోటింగ్స్ వాటి వల్ల కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తాయి అంటున్నారు కదా. సో ఇది లైఫ్ టైం కూడా చాలా ఎక్కువ ఉంటుంది, చాలా ఈజీ మెయింటెనెన్స్. చక్కగా ఏది వేసినా కూడా మనకి క్యాస్ట్ ఐరన్ వాడే కొద్దీ మనకి నాన్ స్టిక్ లాగా తయారైపోతుంది అనమాట. నేను ఒకసారి ఆయిల్ వేయకపోయినా కూడా నాకు దోశ వచ్చేస్తుంది. మనం వాడుతూ ఉండగా అది మనకి అలవాటు పడిపోతుంది అనమాట. చీలా ఇలా స్ప్రెడ్ చేసుకుని కొద్దిగా ఆయిల్ వేసి మూత పెట్టుకుందాం. మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. శనగపిండి ఉడకాలి కదా, ఒక 2 minutes టైం పడుతుంది. ఒకవేళ మీరు మూత పెట్టుకోకుండా కూడా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, అదొక టైప్ ఆఫ్ టేస్ట్ వస్తుంది. ఇది ఉడికి ఒక టైప్ ఆఫ్ టేస్ట్ వస్తుంది. 2 టేస్ట్లు బాగుంటాయి. యూ కెన్ ట్రై బోత్. చూసారు కదా, చక్కగా ఎర్రగా కాలి చాలా బాగుంటుంది. చీలా కాబట్టి మనం ప్రాపర్ షేప్ ఎక్స్పెక్ట్ చేయలేమండి. ఒక్కోసారి వస్తుంది, లోపల వెజిటబుల్స్ అవి ఉంటాయి కదా, ప్రాపర్గా షేప్ అయితే రాదనమాట. బట్ టేస్ట్, కలరు చూసారు కదా ఎంత బాగుందో, చాలా చాలా బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్కి బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. రాత్రిపూట కూడా ఈవినింగ్ 6 o'clockకి అట్లా డిన్నర్ చేసే వాళ్ళకైతే చాలా బాగుంటుంది అనమాట. ఇలాంటివి ఎక్కువ లేట్ నైట్ మరీ హై ప్రోటీన్ తీసుకోకూడదండి. సో ఈవినింగ్ 5 or 6కి డిన్నర్ చేసి ఎర్లీ డిన్నర్ తినే వాళ్ళకి ఇది బాగుంటుంది. ఇది కర్డ్తో చాలా బాగుంటుంది. సో మనం పెరుగులో కొద్దిగా ఉప్పు, కారం, అలాగే కొద్దిగా గరం మసాలా ఇలాంటివి వేసుకుని చక్కగా కర్డ్ ప్రిపేర్ చేసుకున్నామంటే ఇందులోకి చాలా చాలా బాగుంటుంది, అద్దరిపోతుంది అనమాట. దీని కాంబినేషన్ అదే. దీనికి చట్నీస్ వాటితో కన్నా కూడా కర్డ్లో ఇలా వేసుకుని తింటే చాలా బాగుంటుంది టేస్ట్. ఆల్రెడీ ఇందులో మనకి పచ్చిమిరపకాయ, ఈ ఉల్లిపాయ, కొద్దిగా కారం అవన్నీ వేసాం కాబట్టి మనకి ఎక్కువ కారంగా కూడా తినాల్సిన అవసరం ఉండదు, వేరే చట్నీస్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు అనమాట. దీనికి కాంబినేషన్ ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. పెరుగులో చక్కగా ఇలా ఉప్పు, కారం, కొద్దిగా ఇలా గరం మసాలా కానీ జీరా పౌడర్ కానీ వేసుకుని చక్కగా రెడీ చేసేసుకుంటే ఇమీడియట్గా కూడా అయిపోతుంది. చూసారు కదా, ఇంకా మనకి చీలా రెడీ అయిపోయింది. చక్కగా దీన్ని మనం ప్లేట్లో సర్వ్ చేసుకుని చక్కగా చల్లటి కర్డ్ తోటి ఎంజాయ్ చేసామంటే అద్దరిపోతుంది అనమాట, డౌట్ లేదు. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. ఏదైనా ఒక వీకెండ్ మీకు డెఫినెట్గా నచ్చుతుంది, పిల్లలకు కూడా నచ్చుతుంది అనమాట. ఎందుకంటే రెగ్యులర్గా ఎప్పుడు వేసే ఇడ్లీలు, దోశలు కన్నా కూడా మనం కొత్తగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఇది బాగుంటుంది అనమాట. డిఫరెంట్గా వీకెండ్స్లో తినడానికి చాలా బెస్ట్ ఆప్షను. అలాగే చాలా చాలా హెల్దీ, మంచి వెయిట్ లాస్ రెసిపీ. సో డెఫినెట్గా ఈ రెసిపీని ట్రై చేయండి, నచ్చుతుంది మీకు తప్పకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.